హాయ్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై న్యూ లాగ్. ఈరోజు వచ్చేసి మేమైతే రూమ్ షిఫ్ట్ అవుతున్నామండి. చాలా రోజుల తర్వాత మేము రూమ్ షిఫ్ట్ అవుతున్నాం. 9 ఇయర్స్ తర్వాత నాకైతే చాలా బాధగా అనిపిస్తుందండి. ఎందుకంటే ఇన్ని రోజులుండి రూమ్ షిఫ్ట్ చేయడం అంటే ఎవరికైనా బాధ అనిపిస్తుంది కదా. ఇక అందరు పరిచయం అయ్యారు అక్కడ, ఫ్యామిలీ లాగా ఫ్యామిలీ ఫ్రెండ్స్ అయ్యారు. ఇక వాళ్ళని అందరినీ మిస్ అవుతాం మేమైతే. ఇక తప్పదు కదండి, ఇక ఖాళీ చేయాల్సిందే ఎప్పుడో ఒకసారి అయితే. ఇప్పుడు మాకు టైం వచ్చింది కాబట్టి మేమైతే ఖాళీ చేస్తున్నాం రూమ్. అండ్ ఇంకోటి వచ్చేసి మేమైతే కార్గో, మా సామాన్లన్నీ కార్గో చేస్తున్నామండి. ఇక నాకైతే రూమ్ అసలు ఎప్పుడు ప్యాకింగ్ చేయాలి, మేమిద్దరమే కదా అండి అక్కడ ఉండేది, ఎప్పుడు ప్యాకింగ్ చేయాలి అనేది అయితే చాలా టెన్షన్ ఉండేది. కానీ వాళ్ళే వచ్చి ప్యాకింగ్ చేస్తారనే విషయం అయితే నాకు నిజంగా తెలియదండి. వాళ్ళు వచ్చి 4 మెంబర్స్ వచ్చారు ప్యాకింగ్కి. వాళ్ళే ప్యాకింగ్ చేస్తున్నారు. అండ్ కార్డ్బోర్డ్ అండ్ బబుల్ వ్రాపర్ వాళ్ళే తీసుకొచ్చి ప్యాకింగ్ చేస్తారు. చేస్తున్నారంటే అసలు చిన్న డ్యామేజ్ కాకుండా మనం చేస్తే ఇక ఏం లేదు. ఎందుకంటే 4-5 డేస్ తర్వాత డెలివరీ అవుతుందంట. ఇక చూడండి వాళ్ళు ఎంత బాగా ఎంత నీట్గా ప్యాకింగ్ అనేది చేస్తున్నారో చూడండి ఒకసారి. तीन गो वाला है, तीन दूसरा वाला ये भी अथी है ना, गाड़ी है ना। वो अथी निकाला हो। कुछ डैमेज तो नहीं होगा ना अंदर? अंदर जो है वो डैमेज तो नहीं होगा ना? नहीं सर, क्योंकि ये फोटो से है वो, इसलिए बोल रहा हूँ। क्या होगा? स्टैंड करना है। ना अरे बनाते रहो ना, बाइक को चढ़वे के केबिन में नहीं हेटेटा और कार्टून धर केबिन में बाहर। అండ్ ఇక్కడ వచ్చేసి ప్యాకింగ్ అంతా ఫుల్ అయిపోయి ప్యాకింగ్ కంప్లీట్ అయిన తర్వాత ఇంకా మేము సెకండ్ ఫ్లోర్లో ఉండేది, గ్రౌండ్ ఫ్లోర్లో అయితే ఎంత తీసుకొచ్చారు సామాన్లు. ఇప్పుడు ఆటోలో అయితే అన్ని సామాన్లు అన్నీ ఎక్కిస్తున్నారు చూడండి. ఇక్కడ ప్యాకింగ్ కంప్లీట్ అయ్యి ఇక మా సామాన్లు అయితే 4 ఆర్ 5 డేస్ తర్వాత డెలివరీ అవుతాయంట. ఇక ఇప్పుడైతే మేము బస్ బుక్ చేసుకున్నాం అదే అదే రోజండి. ఇక నైట్ అయితే 9 o'clock బస్ ఉంది. ఇక మేమైతే టైం అయిందనేసి ఇక వెళ్తున్నాం. ఇదంతా మేము రోజు కూరగాయలకు అనేసి మిల్క్ ప్యాకెట్ ఇక్కడనే ఏదైనా కావాలంటే తిరిగే ఏరియా డైలీ 3-4 టైమ్స్ అయితే. ఇంకా మా పిల్లల స్కూల్ ఇక్కడ మమ్మీ స్కూల్ని చూడగానే మమ్మీ మేము స్కూల్ మిస్ అవుతాం మమ్మీ అనేసి చెప్తున్నారు. చూడండి నారాయణ ఈటెక్నో స్కూల్. ఇదంతా మేము రోజు తిరిగే ఏరియా అన్నట్టు. నిజంగా చాలా మిస్ అవుతాం మేమైతే బెంగళూరుని. 9 ఇయర్స్ అండి. ఎవరికైనా బాధ అనిపిస్తుంది కదా. నాకైతే నిజంగా బాధ వేసింది కానీ ఇక బాధతో పాటు హ్యాపీనెస్ ఎక్కువ ఉంది. ఎందుకంటే
ఫ్యామిలీకి దగ్గరలో ఉంటా కాబట్టి ఫ్యామిలీతో కలిసి ఉంటా. ఎందుకంటే 9 ఇయర్స్ ఫ్యామిలీకి దూరంగా ఉన్నా అండి. వాళ్ళు టైంకి నా దగ్గరికి రారు. ఎందుకంటే దూరం కదా! వాళ్ళు రారు. నేను వెళ్ళలేను టైంకి. ఇప్పుడైతే ఏదైనా నాకు వాళ్ళతో కలిసి అదే నాకు ఎక్కువ హ్యాపీగా ఉంది. కానీ 9 ఇయర్స్ ఉండి వెళ్తున్నాం కాబట్టి ఇది ఒక బాధనే. ఇక్కడొచ్చేసి హ్యాపీగా అయితే ఎక్కువ ఉంది. ఇక ఇది వచ్చేసి మేము ఎప్పుడొచ్చినా వెళ్ళేటప్పుడైనా వచ్చేటప్పుడు ఇది మా బస్ స్టాప్ అండి. మా రూమ్‌కి అయితే దగ్గరలోనే ఉంది. ఇంక ఇది వచ్చేసి ఇప్పుడు బస్ కోసం మేమైతే వెయిట్ చేస్తున్నాం ఇక్కడ. అండ్ పిల్లలు కూడా మమ్మీ మిస్ అవుతాం ఈ ప్లేస్ అనేసి బై బై బెంగుళూరు అనేసి అయితే చెప్తున్నారు. అండ్ మా పాప అయితే నిజంగా చాలా ఫీల్ అవుతుంది. ఎందుకంటే వాళ్ళ ఫ్రెండ్స్‌కి మిస్ అవుతుందంట. చెప్తుంది మమ్మీ నాకు రావాలనే లేదనేసి. చాలా బాధగా ఉంది. బాధతో పాటు చెప్పినా కదండీ హ్యాపీనెస్సే ఎక్కువ ఉందనేసి. ఇక తప్పదు. ఫ్యామిలీకి దగ్గర అవుతున్నది. అదే ఒక సంతోషం అయితే ఉంది. ఇదే ఇక మేము లాస్ట్ స్లీపర్ బస్ అయితే బుక్ చేసుకున్నామండి. స్లీపింగ్ బస్. ఇది వచ్చేసి చూడండి. ఓకే అండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. ఓకే మరి బాయ్. ఇదే బాయ్ బాయ్ బెంగుళూరు. లాస్ట్కి అయితే ఈ లాస్ట్ వీడియో బెంగళూరులో. మా బాబు చూడండి ఎంజాయ్ చేస్తున్నాడు పాడుకొని. పాప చూడండి బాధగా. బాబు ఇంకా తెలియదు కదా నేను వెళ్తున్నా అనేసి అయితే అతను హ్యాపీలోనే ఉన్నాడు. పాప అయితే బాధలో ఉంది. ఓకే మరి బాయ్. లైక్ చేయండి, షేర్